అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీర్లా ఐలయ్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ సంచలన ఆరోపణలు చేశారు. మదర్ డైరీ ఎన్నికల్లో తమ జిల్లా నేతలు కొందరు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. బంధుత్వాల కోసం కాంగ్రెస్ ను బలి చేయొద్దని విమర్శించారు. మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కానీ గెలిస్తే నైతిక బాధ్యత వహిస్తూ బీర్లా ఐలయ్య రాజీనామా చేయాలన్నారు. కాంగ్రెస్ ఓడితే నేతలకు కార్యకర్తనే బుద్ధి చెప్తారన్నారు. నేను ముఖ్యంగా గౌరవ బీర్లా ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి నియోజకవర్గంలో 130 ఓట్లు ఉంటాయి. దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి. గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తారని కూడా నేను మనం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ డిసిసి అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వం ఉండి ఇళ్ళలో తీసుకుపోండి, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసినట్టే మీరు మీ వ్యక్తిగతంగా విప్పుగా ఉన్న గౌరవ బీర్లా గారు మొత్తం చైర్మన్ నీ నియోజకవర్గానికి ఉన్నాడు. డిసిసి అధ్యక్షుడు నీ నియోజకవర్గమే. మీరు కూడా ప్రభుత్వ విప్పుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్నీ చూసుకుంటా మౌనంగా మీరు ఉన్నారు అంటే దాంట్లో మీ పాత్ర కూడా ఉన్నదని నేను అనుకోవాల్సి వస్తుంది. అందుకోసమనే రేపు పొరపాటు కనుక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మీ నైతికంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఖబర్దారని చెప్తా ఉన్నాను. మీరు లోపాయికారిగా ఏ ఒప్పందం గురించుకున్నారు నాకు తెలియదు. అసలు బీఆర్ఎస్తోనే అలయన్స్ పెట్టుకునే దమ్ము అవకాశం ఎవరిచ్చింది మీకు?